జై శ్రీమన్నారాయణ్. శ్రీమతే రామానుజాయ నమః. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పుష్కరిణిలో 9 తీర్థాలు ఉన్నాయి. 3 మునకలు వేస్తే దీర్ఘాయుష్మంతులవుతారు. మరి ఇప్పుడు మనం వాటి వివరాలు తెలుసుకుందామా? తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నిలవైయున్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామివారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటాయి. ప్రతి ఏడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన 9 తీర్థాలు ఉన్నాయి. శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవ తీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ఠ తీర్థం, వరుణ తీర్థం, వాయుతీర్థం, సరస్వతీ తీర్థం, ఇలా మొత్తం 7 తీర్థాలున్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో మనం తెలుసుకుందాం. కుబేర తీర్థం. శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా అంటారు. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు నశించడమే కాదు, ధనధాన్యాది సిరి సంపదలన్నీ కూడా సంప్రాప్తిస్తాయి. గాలవ తీర్థం. స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంటుంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా లేదా ఇందులో స్నానం చేసినా ఇహపర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మార్కండేయ తీర్థం. శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే ఈ మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుష్యు కలుగుతుంది. అగ్నితీర్థం, యమతీర్థం. వెంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయ మూలలో అగ్నేయ దేవునిచే స్థాపించబడినటువంటిది ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది. వశిష్ఠ తీర్థం. వశిష్ఠ మహర్షిచే నైరుతి దిశలో నిర్మించబడినటువంటి వశిష్ఠ తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి. వరుణ తీర్థం, వాయుతీర్థం. స్వామివారి పుష్కరిణిలో పడమట వరుణ తీర్థం, వాయుమూలాన వాయుతీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి. సరస్వతీ తీర్థం. కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసినటువంటి సరస్వతీ తీర్థం ఉంది. ఈ 9 తీర్థాలలో ఒకే రోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది. స్వామివారి పుష్కరిణి స్నానం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణం, ఈ 3 కార్యాలు అత్యంత ఉత్తమమైన తపఃఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల 9 తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అయితే తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో 3 సార్లు మునకేస్తే చాలు, సర్వం శుభమే. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.